హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఏమీ రావట్లేదని, ఏమీ తెలియట్లేదని చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకండి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఒక సూర్యోదయం మన కిటికీ దాటి మన గదిలోకి వెలుగును నింపుతుంది. ప్రపంచం మెల్లగా మేల్కుంటుంది. పక్షులు గానం చేస్తాయి. కానీ మనలో చాలామంది మాత్రం తమ జీవితపు చీకటిలోనే ఉండిపోతారు. ఏమీ రావట్లేదు, ఏమీ తెలియదు అనే మాటలతో తమకు తామే తాళం వేసుకుంటారు. జీవితం అనేది మనసు చూపే అద్దం లాంటిది. మనసులో నమ్మకం ఉంటే దాని ప్రతిబింబం మన జీవితంలో కనబడుతుంది. నమ్మకం లేకపోతే వెలుగు ఉన్నా చీకటిగా అనిపిస్తుంది. మనలో ఎవరూ చేతకాని వాళ్ళు కాదు. కానీ మనం నేను చేయలేను అని అనుకునే క్షణం నుంచే మన ఆలోచనలే మనల్ని బంధిస్తాయి. ఒక పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు? అప్పుడు తల్లిదండ్రులు కోపం చూపుతారా? లేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు పడిపోవడమే నడకకు మొదటి అడుగు అని. జీవితంలో కూడా అలాగే. తప్పులు చేయడం నేర్చుకునే సూచిక. ఏదైనా ప్రయత్నించి విఫలమవ్వడం అంటే మనలో జీవం ఇంకా ఉందని అర్థం. ఎవరికీ అన్నీ పుట్టుకతో రావు. మనం మాట్లాడడం, నడవడం, వంట చేయడం, ఆలోచించడం ఇవన్నీ నేర్చుకున్నవే కదా. మరి జీవితంలోని మరో కొత్త విషయాన్ని నేర్చుకోవడం ఎందుకు సిగ్గు? ఏమీ తెలియదు అనేది ఓ బలహీనత కాదు. అది కొత్త ప్రయాణానికి ఆహ్వానం. చిన్న పిల్లవాడు పుస్తకం మొదటిసారి తెరిచినప్పుడు అక్షరాలు అర్థం కావు. కానీ పట్టుదలతో రోజుకో అక్షరం నేర్చుకుంటూ ఒకరోజు పుస్తకం చదివే మనిషిగా మారుతాడు. అలాగే మనం కూడా కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి భయం వద్దు, ధైర్యం అవసరం. జీవితం మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం మన చేతిలోనే ఉంటుంది. ఇక ఆడవాళ్ల జీవితంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. కూతురు, భార్య, తల్లి, అత్త, కోడలు. ప్రతి పాత్ర కొత్తది. ప్రతి దాంట్లో కొత్తగా నేర్చుకోవడం ఉంటుంది. ఎప్పుడూ సరిగ్గా చేయకపోవచ్చు. కానీ ప్రతి తప్పులో కూడా ఒక పాఠం ఉంటుంది. కొన్నిసార్లు మనమే మన మీద కోపం తెచ్చుకుంటాం. నాకేం రాదు, ఇతరుల్లా కాదు, నేను లేట్ అయిపోయా అని బాధపడతాం. కానీ నువ్వు ఇప్పటికీ జీవించి ఉన్నావంటే అదే నీకు అవకాశం. నీ వయస్సు కాదు అడ్డంకి, నీ ఆలోచనలు మాత్రమే అడ్డంకి. మన జీవితంలో చిన్న పనులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. రోజుకి ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఒక మంచి అలవాటు చేసుకోవడం, ఒక కొత్త ఆలోచనను అంగీకరించడం, ఇవి చిన్నగా కనిపించినా జీవితాన్ని మార్చే మంత్రాలవుతాయి. ఒకసారి ప్రయత్నించండి. ఒక పుస్తకం చదవండి. ఒక కొత్త వంటకం నేర్చుకోండి. ఒక చిన్న సేవ చేయండి. ఆ ప్రయత్నం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. నిన్న చేతకాక అని అనుకున్న మీరు రేపు ఎవరికైనా స్ఫూర్తిగా మారవచ్చు. ఇతరులు బాగా చేస్తున్నారు అని చూసి దిగులు పడవద్దు. కానీ మీరు చూడాల్సింది వాళ్ళ ఫలితం కాదు, వాళ్ళ ప్రయాణం. ప్రతి ఒక్కరి సమయం వేరు. మీరు నెమ్మదిగా నడవవచ్చు, కానీ ముందుకు కదలడమే ముఖ్యం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, పువ్వు ఎప్పుడు పూస్తుందో దానికే తెలుసు. ఇతర పూలను చూసి అది త్వరగా పూయదు కదా. అలాగే మీ సమయం వచ్చినప్పుడు మీ ప్రతిభే వెలుగవుతుంది. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నిన్ను నమ్ము. ప్రయత్నం లేకుండా ఎవరూ ఎదగలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి విజయవంతుడి వెనక వేలసార్లు విఫలమైన మనిషే ఉన్నాడు. నీ విఫలతలు నిన్ను ఆపవు. నీ ఆలోచనే నిన్ను ఆపుతుంది. భర్త, పిల్లలు, కుటుంబం మనకు శక్తి. కానీ ఆ శక్తిని ఉపయోగించేది మన మనసే. ఎప్పుడు ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే నేను చేస్తా అని అనుకోకండి. ప్రేరణ బయట నుండి కాదు, మన హృదయం లోపలే పుడుతుంది. మన పిల్లలకు మనమే స్ఫూర్తి కావాలి. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. అమ్మకు ఏమీ రాకపోయినా ఆమె నేర్చుకోవడానికి ఆపలేదు అని. మనలో చాలామంది అనుకుంటారు ఇది నేర్చుకోవలసిన వయసు కాదు అని. కానీ ఆ ఆలోచనే మనల్ని నిలిపేస్తుంది. జీవితం అంటే వయసుతో కాదు, మనసుతో కొలుస్తారు. నీ మనసు యువకుడిలా ఉంటే ఏ వయస్సులోనైనా కొత్తగా మొదలు పెట్టవచ్చు. సూర్యోదయం ప్రతిరోజు కొత్తగా వస్తుంది, కానీ సూర్యుడు మాత్రం పాతవాడే కదా. అలాగే మనం కూడా ప్రతిరోజు కొత్తగా ప్రారంభించవచ్చు. ప్రపంచంలో ఎవరికీ సమయం ఆగదు. మనం కూర్చుంటే కాలం ముందుకెళ్తుంది. మరి మనం చేయకపోతే ఎవరు మన కోసం చేస్తారు?
నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఏమీ రాదని, ఏమీ తెలియదని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ లోపల ఉన్న శక్తిని గుర్తించు. చిన్న ప్రయత్నంతో మొదలుపెట్టు. రోజు తర్వాత రోజు నువ్వు నీకు కనిపించే మార్పు చూసి ఆశ్చర్యపోతావు. కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి, కానీ అప్పుడు నీలోని స్వరం ఇలా చెప్పాలి, ఇది కూడా దాటిపోతుంది అని. నీకు వెనకడుగు పడవచ్చు, కానీ దానిలో నుంచే నేర్చుకో. ప్రతిరోజు నీతో నీవు చెప్పుకో, నిన్న కంటే నేను ఈరోజు కొంచెం బాగున్నాను అని. జీవితం అంటే పందెం కాదు, ఒక పాఠం. మనకు ఏమీ తెలియకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు, కానీ తెలుసుకోవాలనే తపన ఉన్నంత వరకు మనం చేతకాని వాళ్ళం కాదు. కాబట్టి ఏమీ రావట్లేదని, ఏమీ తెలియట్లేదని చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకండి. ఎందుకంటే ఈ లోకం ప్రయత్నించే వాళ్ళకే మార్గం చూపిస్తుంది. ఒకరోజు నీ నమ్మకం నీకు వెలుగుగా మారుతుంది. సూర్యుడు ప్రతిరోజు మళ్ళీ పుడతాడు. మనసు ప్రతిరోజు మళ్ళీ మొదలు పెట్టగలదు. చేతకానితనం అనేది నిజం కాదు. ప్రయత్నం ఆపేసినప్పుడు మాత్రమే అది నిజమవుతుంది. కాబట్టి లేచి నిలబడు. నీలోని శక్తిని నువ్వు నమ్ముకో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.